హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లివింగ్ బెటర్ భామోక్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి, విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, మసాలా ఏం లేకుండా. సో బాండ్ పెట్టుకొని స్టవ్ పైన సో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో అనమాట. ఇంకా యాజ్ యూజువల్ మనము ఉల్లిపాయలు బాగా మగ్గాలి అని అంటే సాల్ట్ యాడ్ చేస్తాం కదా, సో తొందరగా మగ్గుతూ అనమాట. సో తర్వాత వచ్చేసి నేను పచ్చిమిరపకాయలు కరివేపాకు యాడ్ చేశాను. సో ఇది కూడా కొంచెం అంటే ఏ కూరకైనా సరే నా వీడియోస్ అన్నీ పాతవి మీరు చెక్ చేసుకుంటే ఏదైనా సరే మనకి ఆనియన్ మగ్గేదాన్ని బట్టి టేస్ట్ ఉంటుందండి కర్రీ. సో ఇలా మూత పెట్టుకొని చూసుకుంటూ మధ్యలో మాడిపోకుండా మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెము బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత సో ఇక్కడ వచ్చేసి అంటే మనము కట్ చేసుకునే ఉల్లిపాయలు విధానాన్ని బట్టి కూడా కొంచెం కూర టేస్ట్ అనేది టేస్ట్ మారుతుందండి. సో ఇలాగా చికెన్ కానీ ఎగ్ కానీ పులుసుగా ఉండే కూరలకైతే మనము చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. అదే వంకాయలు మునక్కాయలు అలాంటివి అనుకోండి, కొంచెము వాటికి పెద్ద ముక్కలు వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో తర్వాత నేను పసుపు యాడ్ చేశాను. తర్వాత వచ్చి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు పెద్దవి ఒక 2 యాడ్ చేశాను. సో ఈ టమాటాలు కూడాను ఏంటంటే మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్లేవర్ అంతా ఈ ఆనియన్స్కి ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు మగ్గించుకుంటూ ఉండాలి మూత పెట్టుకొని. మీరే అబ్జర్వ్ సరిపోతుంది అనుకుంటాను. మూత పెట్టి తీసి అలాగా అంటే మూత పెట్టేసి వదిలేసామంటే మనకి అది అడుగంటకు పోయి మాడిపోయి కర్రీ టేస్ట్ కొంచెం డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అందుకే నేను అన్నిసార్లు మూత పెట్టి తీసి దగ్గరుండి ఉడికించుకుంటున్నాను అనమాట. సో తర్వాత వచ్చేసి సరిపడా కారం వేసుకొని తర్వాత వచ్చేసి మనకి ఉడకపెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేశాను. అలాగే ఉప్పు కూడా యాడ్ చేశాను. సో ఇది కూడా కొంచెము ఆ ఫ్లేవర్ అంతా కొంచెము ఎగ్స్కి కొంచెము ఘాట్లు పెట్టుకొని మనం పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం ఆ ఫ్లేవర్ దానికి ఎగ్స్కి పడుతుంది అనమాట. సో మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకుందాము. సో మగ్గించుకునేంత వరకు చింతపండు పులుసు యాడ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అంటే కన్సిస్టెన్సీ ఎవరికి పులుసు అనేది ఎలా కావాలనే దాన్ని బట్టి దింపేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఒక 5-10 నిమిషాలు మనకి ఎగ్స్ పక్కన ఉడికే లోపల మనకి ఉల్లిపాయలు అంత టైం వరకు ఉడికితే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో నేను ఆ ఉద్దేశంతో అందుకు నేను మూత పెట్టి తీసి ఎందుకు అంతసేపు ఫ్రై చేస్తాననేది చూపించాను. సో ఇక్కడ ఇలా ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ మనకి అయిపోయింది ఎగ్ కర్రీ అనేది. సో లాస్ట్లో ఇంకా అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు చేస్తారనుకోండి. సో బిగినర్స్కి ఎవరైనా సింపుల్గా చేసుకోవాలనుకున్న వాళ్ళకి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎంకరేజ్ చేయండి సో దట్ ఐ కెన్ వీడియోస్ నేను ఇంకా మంచివి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్